బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రాబోయే రోజుల్లో మరింత ఆసక్తిగా మారుతుందేమో అని అయితే అనిపిస్తోంది. హౌస్లో కూడా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా చీఫ్గా ఉన్న అంటే నిన్నటి వరకు చీఫ్గా ఉన్నటువంటి అభయ్ కూడా అలా మాట్లాడటం అయితే అందరినీ కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే టాస్కుల్లో ఓడిపోవడం, ఆ అసహనాన్ని వ్యక్తపరచడం అయితే అందరూ చేస్తూనే ఉంటారు, అదేం తప్పు కాదు. కానీ అభయ్ కాస్త లైన్ క్రాస్ చేశాడేమో అని అనిపించింది అనమాట. హౌస్లో కూడా పలు సందర్భాల్లో కొంతమంది కొన్ని మాటలు అన్నారు, కానీ అభయ్ మాత్రం బిగ్ బాస్ని అయితే ఏకి పారేశాడు అంటారు కదా, ఆ స్టైల్లో చేశాడనమాట. ఆయన షోకి వెళ్ళి వాళ్ళు పెట్టింది తింటూ, వాళ్ళు ఇచ్చే రెమ్యూనరేషన్ తీసుకుంటూ వాళ్ళ మీద నెగిటివ్ పబ్లిసిటీ చేస్తే అది ఎంతవరకు కరెక్టో చెప్పండి. అదే జరిగింది అభయ్ విషయంలో కూడా. అభయ్ అయితే మరీ కొంచెం టూ మచ్గా ఇప్పటివరకు ఎవరో కూడా, అంటే గతంలో కూడా బిగ్ బాస్ గురించి కొన్ని మాటలు అన్నారేమో, కానీ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లేకపోతే బాధపడినప్పుడు వాళ్ళు, కానీ ఈ స్థాయిలో అయితే ఎవరు అనలేదు. పలు సందర్భాల్లో అభయ్ అయితే బిగ్ బాస్ గురించి ఎప్పుడైతే ముఖ్యంగా ప్రభావతి 2.0 టాస్క్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎక్కువ అభయ్ అయితే నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే వచ్చాడు షోకి సంబంధించి. అయితే ఒకనొక పాయింట్లో అయితే కూర్చొని మనోడేం మాట్లాడుతూ ఉన్నాడంటే, బిగ్ బాస్ లిమిట్లెస్ ఇవన్నీ కాదు, బిగ్ బాసే బయాస్డ్గా ఉన్నాడు, వాళ్ళకి ఎక్కువ ఫేవర్ చేస్తున్నాడు, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మేము గెలిచినప్పుడేమో మాకు వాళ్ళల్లో నుంచి ఒకళ్ళిద్దరిని తీసేసేటువంటి ఛాన్స్ మాకు ఇవ్వలేదు అని చెప్పి కామెంట్స్ అయితే చేశాడనమాట. బిగ్ బాస్ని బయాస్డ్ అనేసాడు. అంతమే కాకుండా అది కూడా చిన్న విషయంగా కాకుండా, మీరు ఒకవేళ దీనిని కట్ చేస్తారేమో, అంటే షో వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి మనకు తెలిసిందే కదా, ముందు రోజు జరిగింది స్ట్రీమ్ చేసేది మనకి లైవ్ అని చెప్తారు, కానీ కట్ చేసి మనకైతే ఇస్తారనమాట, ఎపిసోడ్ కావచ్చు లేకపోతే లైవ్ స్ట్రీమ్ కావచ్చు. అయితే మీరు కట్ చేస్తారేమో, నేను బయటికి ఇంటర్వ్యూల్లోకి వెళ్ళాం కానీ నేను ఇదే పాయింట్ చెప్తాను అని చెప్పి అభయ్ అయితే కామెంట్ చేయడం మనం చూసాము. బయటికి వెళ్ళినాక ఇంటర్వ్యూల్లో కూడా అంటున్నాడు, కానీ యాక్చువల్గా మనోడు ఇప్పుడల్లా బయటికి రానేమో అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టున్నాడు. కానీ అభయ్ పరిస్థితి చూస్తే మాత్రం ఈ వీకే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాదాపుగా అభయ్యే ఎలిమినేట్ అవుతాడని, అంటే ఈ మాటలు అనకముందు నుంచి కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఉంటే కనుక అభయ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అందరూ అంటూ వస్తున్నారన్నమాట. దానికి తగ్గట్టు అభయ్ ఈ పని చేయటం కూడా కొంచెం అందరినీ, అంటే అతని మీద ఎక్కువ ఈ ఎలిమినేట్ అయిపోతాడనేటువంటి మాట్లాడుకునే ఆస్కారం ఎక్కువ ఇచ్చినట్లయిందనమాట. అభయ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినా కానీ ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బిగ్ బాస్ రియాక్ట్ అయింది చూస్తే కనుక ఖచ్చితంగా నాగార్జున గారు క్లాస్ తీసుకోవటమే కాకుండా ఆదివారం పూట ఎలిమినేట్ చేసేసి అభయ్ని బయటికి పంపేయచ్చు. అంటే ఆ స్థాయిలో అభయ్ కామెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం నిజంగానే క్రాస్ అయ్యాడేమో లైన్ అని అనిపించింది. అంటే ఎలా ఉందంటే నాకు తెలిసి వాళ్ళ క్లాన్ వాళ్ళే మనల్ని ఎక్కువ మిస్గైడ్ చేసినట్లుగా మనకు అనిపించింది అనమాట. వాళ్ళు ఒక మాట అంటాము, దాన్ని అభయ్ దాన్ని 2 మాటలు అంటాము, ఇంకా కొంచెం అంటే ఎట్లయినా కానీ డైరెక్టర్ కాబట్టి కొంచెం మంచి పదాలు వస్తాయి కాబట్టి మంచి లైన్లు రాయగలడు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా ఎఫెక్టివ్గా నెగిటివ్ కామెంట్స్ అయితే చేయగలిగాడేమో అనిపించింది. అదే ఎక్కువ అభయ్కి మైనస్ అయినట్టుగా కనిపించింది. ఈ వారం అభయ్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకా అభయ్ గేమ్కి సంబంధించి కొంచెం 50-50గా, అంటే కొంచెం రియల్గా కొంచెం ఫేక్గా ఆడుతున్నాడనేటువంటి అనుమానాలు కూడా స్టార్ట్ అయినాయి, విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టు సోనియాతోనేమో బయట పక్కన, అంటే ఆమె లేనప్పుడు ఆమె గురించి బ్యాడ్గానే మాట్లాడుతున్నాడు, ఆమె అలా ఆమె ఇలా అని చెప్పి. కానీ నిన్న చూసినట్లయితే సోనియా అభయ్ గట్టిగా హగ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకుంటూ వదలకుండా ఉన్నారనమాట. యాక్చువల్లీ సోనియాని హగ్ చేసుకుంది, అభయ్ హగ్ చేసుకోవాల్సి వచ్చింది, అదైతే మనకు అర్థమైంది చూసినప్పుడు. దానికి సంబంధించి నాగమణికంట అయితే ఒక పాయింట్ రైస్ చేశాడు, అన్న మరి నువ్వు అది రియలా ఇది రియలా, నువ్వేమో ఆమె గురించి అలా మాట్లాడుతున్నావు, ఇక్కడేమో ఇలా హగ్ చేసుకుంటున్నావు, ఏది రియలో చెప్పన్నా అంటే, లేదురా నేను 50-50గానే హగ్ ఇచ్చాను నేను అని చెప్పి చెప్పడం కూడా మనం చూసాం అనమాట. అంటే 50-50 హగ్ ఇచ్చాను అని చెప్పి చెప్తున్నాడు అంటే అభయ్ అయిష్టంగానే సోనియాకి దగ్గర అవుతున్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఒక డెకేడ్ పాటు మరి ఉండి ఆమెని చీఫ్గా అవ్వడానికి ఆమెకి క్వాలిటీస్ ఉంటాయని చెప్పి ప్రమోట్ చేసిన అభయ్ ఇప్పుడు ఇలాగా మాట్లాడటం అనేది ఎందుకో కొంచెం తీసుకోలేకపోతున్నారు ఆడియన్స్ కూడా. కాబట్టి అన్ని రకాలుగా చూసుకున్నట్లయితే అభయ్ గేమ్ ప్లాన్ కావచ్చు, మాటలు కావచ్చు, బిగ్ బాస్ అభయ్కి ఇచ్చిన వార్నింగ్ కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకెందుకో కొడుతుంది సీనా ఎక్కడో అన్నట్టుగానే ఉంది ఖచ్చితంగా. మరి ఎలిమినేట్ అయిపోయి అభయ్ బయటకు వచ్చినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. బిగ్ బాస్ హిస్టరీలో ఇంత నెగిటివ్గా బిగ్ బాస్ని అన్నవాళ్ళు, మాట్లాడిన వాళ్ళు అయితే లేరు. ఎక్కడ సందర్భం దొరికినా అభయ్ అయితే నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే వచ్చాడు. మరి అభయ్ ఆట తీరు మీకు ఎలా అనిపించింది? నిజంగానే అభయ్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తాడని మీరు కూడా అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.